హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఎగ్జామ్ లేకుండగా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినటువంటి అన్ని పోస్టులు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్‌మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. ఈ పీరియడ్‌లో వచ్చేసి మీకు ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారో, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంకోటి ఎగ్జామ్ లేదు కదా, ఎగ్జామ్ లేకుండా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియో ముందు చిన్న అప్డేట్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉంటారో ఇంటికాడనే ఉండి వాళ్ళకొచ్చేసి మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి తక్కువ ప్రైస్‌కి మీకు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కోర్సెస్ గానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ, అదేవిధంగా ఆర్ఆర్‌బీ రైల్వే గ్రూప్ డి గానీ, ఆర్ఆర్‌పీ ఎన్‌టీపీసీ గానీ, ఇంకా వివిధ రకాలైనటువంటి కోర్సెస్ ఇస్తున్నాడనమాట. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. డిఫెన్స్ లెర్నింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ మాట ఇది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకేందంటే షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మనకు భర్తీ చేసినటువంటి ఎస్ఎస్‌సి ఆర్మీ నోటిఫికేషన్ మాట, టెక్నికల్ సంస్థ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి అన్‌మ్యారీడ్ ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నోటిఫికేషన్ మాత్రం మనకు సెపరేట్‌గా రిలీజ్ చేశారు. అప్లికేషన్ మాత్రం ఒకటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఆర్మీ వెబ్‌సైట్‌లోన. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మీరు కింద కామెంట్ అయితే చేయొద్దండి. ముందుగా మనకు ఇంపార్టెంట్ ఏది చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగింది. ఇంతవరకు ఎవరికి కూడా తెలీదనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ఈరోజే వచ్చిందనమాట. మనకు జనవరి 7th, 2026 ఈ రోజు నుంచి ఫిబ్రవరి 5th, 2026 మనకు నెక్స్ట్ మంత్ 5th వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉందనమాట. మీకు లింకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆర్మీ వెబ్‌సైట్‌లో మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్మీ వెబ్‌సైట్‌లో మనకు ఏ విధంగా నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇది మీరు గూగుల్ క్రోమ్‌లో వచ్చేసి joinindianarmy.nic.in అని మీరు టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు ఆఫీసర్స్ సెలక్షన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. పక్కన మనకు నోటిఫికేషన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే దానికి ఆపోజిట్‌లో ఇక్కడ మనకు ఆఫీసర్స్ ఎంట్రీ అప్లై లాగిన్ ఉంది కదా! ఇక్కడ మనకు దాన్నైతే మీరు క్లిక్ చేసుకొని మీరు ఇంతకుముందుకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆఫీసర్ లెవెల్ దానికి మీరు లాగిన్ అవ్వండి. ఒకవేళ అప్లై చేయకపోయింటే మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆఫీసర్ దానికి. అగ్నివీర్ ఆర్మీకి సెపరేటు, ఆఫీసర్ లెవెల్ జాబ్స్‌కి సెపరేట్ అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా! దాన్నైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాటిని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్ అని మనకు జనవరి 6th, 2026 అయితే మనకు రావడం అయితే జరిగింది. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ముందుగా వచ్చేసి మనకు లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే మనకు ఆన్ కమిషన్ కింద మనకు ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ లెఫ్టినెంట్ ర్యాంక్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సాలరీ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 10కి మీకు సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పేని మీకు 56,100 నుండి 1,77,500 ఉంటుంది. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఉంటుంది కదా! ఆ ట్రైనింగ్‌లో మీకు కేవలం 56,000 మాత్రమే మీకు సాలరీ పడతది. బేసిక్ పే మాత్రమే. మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సాలరీతో పాటు అంటే బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాని ఓవరాల్ మీకు 95,000 నుండి 1,12,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన. ఎందుకంటే మనకి ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మంచి సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన ఇక్కడ మనకు మెన్ అండ్ వుమెన్ వాళ్ళకి ఇద్దరికీ సేమ్ ఏజ్ లిమిట్ అనమాట. అక్టోబర్ 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అక్టోబర్ 1, 1999 నుండి సెప్టెంబర్ 31, 2006 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఏదుందో వాళ్ళొచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు మనకు ముందుగా. మనకు క్వాలిఫికేషన్ ఉంటది కదా! ఆ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ వచ్చేసి ఏందంటే మనకు చాలా అంటే చాలా టఫ్‌గా అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకు 2 డేస్ ఉండొచ్చు అంటే 3 డేస్ ఉంటది. ఒక్కొక్కసారి మనకు 5 డేస్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మనకు చాలా డెప్త్‌గా అయితే ఉంటదనమాట. ఈ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతా ఉందంటే మనకు బెంగుళూరు, భూపాలు, ప్రయాగ్‌రాజు, అదేవిధంగా మనకు పంజాబు ఇక్కడ మనకు కండక్ట్ అయితే చేస్తారు. మనకు సైకలాజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్స్ ఉంటారు. చాలా ఉంటాయి దీనిలోన.
మీకు డీటెయిల్‌గా ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ గురించి మీకు తెలియాలంటే గనక యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎస్ఎస్‌బీ అంటే ఏ విధంగా పెడతారు ఏంటనేది. ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ మనకు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ చేసి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలో మనకు డౌన్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తారు. మెయిన్‌గా వచ్చేసి ఏందంటే మనకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనమాట. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటది. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే గనక మనకు ఇండియన్ ఆర్మీలో మనకు ఆఫీసర్ లెవెల్‌లో ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉందన్నమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళొచ్చేసి ఎవరైతే ఇంజినీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏందంటే మనకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకైతే అటెండ్ అవుతారు కదా! అప్పటికి లోపు మీకు మీ ఆల్ సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ చేసుకొని మీరు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకైతే అటెండ్ అయితే అవ్వాలి. మీరు మార్క్స్ మెమో అన్నీ కూడా తీసుకొని వెళ్ళి. ఒకవేళ మీరు ఎస్‌బీ ఇంటర్వ్యూ కల్లా మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారంటే మీరు ఎస్‌బీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకు డిగ్రీ అంటే అయితే మనకు బీటెక్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో ఇక్కడ మనకు కొన్ని స్ట్రీమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సివిల్ ఇంజినీరింగ్ వచ్చేసి సివిల్ ఇంజినీరింగు, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగు, సివిల్ ఇంజినీరింగ్ అండ్ ప్లానింగు, సివిల్ టెక్నాలజీ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ విభాగంలో మీరు ఎవరైతే సివిల్ బీటెక్ చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అయితే ఇక్కడేందంటే మనకు సివిల్‌కొచ్చేసి 75 పోస్టులయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌కొచ్చేసి 60 పోస్టులయితే ఉన్నాయి. ఇక అదే విధంగా మనకు ఎలక్ట్రికల్‌కొచ్చేసి 33, ఎలక్ట్రానిక్స్‌కొచ్చేసి 64 ఇక నెక్స్ట్ మనకు అదే విధంగా మెకానికల్‌కొచ్చేసి 101 పోస్టులయితే ఉన్నాయి. ఇలా మనకు చాలా రకాలైతే ఇవ్వడం అయితే జరిగినాయి. ఇంకోటొచ్చేసి మనకు ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ 17 ఓవరాల్‌గా మనకు బాయ్స్‌కొచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకు 350 పోస్టులు మనకు భర్తీ చేస్తా ఉన్నారు. గర్ల్స్‌కొచ్చేసి మనకు 27 పోస్టులేమో ఉన్నాయన్నమాట. వాళ్ళకి సెపరేట్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట. మీకు ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 20 నుండి 27 ఇయర్స్ ఉండాలి. అక్టోబర్ 1, 2026కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా మనకు అన్‌మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఇంజినీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో అక్కడ ఇచ్చినటువంటి స్ట్రీమ్స్‌లోన వాళ్ళు అప్లై చేసుకోవాలి. www.jointindianarmy.nic.in అనే వెబ్‌సైట్‌లోన అక్కడ ఆఫీసర్ సెంటర్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. మనకు అప్లై డేట్స్ వచ్చేసి జనవరి 7, 2026 నుంచి ఫిబ్రవరి 5, 2026 మధ్య ఈ డేట్స్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మన అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఇస్తారు. తర్వాత మనకు మెడికల్ లిస్టు, తర్వాత మనకు మెరిట్ లిస్టు, తర్వాత జాయినింగ్ లెటర్ అయితే ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 2026 మార్చి ఫస్ట్ వీక్‌లో అయితే రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 5 డేస్ అయితే ఉంటుందన్నమాట. ఏప్రిల్ అండ్ జూన్ మధ్యన అయితే. ఇక నెక్స్ట్ మనకు ట్రైనింగ్ వచ్చేసి మనకు బీహారు, గాయా ఏదైతే ఉందో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ అక్కడ కండక్ట్ చేస్తారంట. 49 వీక్స్ అయితే మనకు అక్టోబర్ నుంచి 2027 సెప్టెంబర్ వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. బేసిక్ పేనే మీకు 56,000 అయితే ఉంటుంది. లెఫ్టినెంట్ ర్యాంక్ కింద మనకు జాబ్ అయితే ఇస్తారు. మనకు అప్రాక్సిమేట్‌లీ మనకు యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి 17,00,000 నుండి 18,00,000 అయితే ఉంటుంది. మనకు ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే అప్పుడు 1,20,000కు పైగా మనకు సాలరీ అయితే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన. అండ్ ఇంకోటి బ్రదర్ ఇవి పర్మనెంటా లేకుంటే టెంపరరీ అని ఒక డౌట్ ఉంది కదా! ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. మనకు ఒకవేళ మనం జాబ్ నుంచి రిటైర్మెంట్ అవ్వాలంటే జాబ్ వచ్చినాక 5 ఇయర్స్ తర్వాత మనం రిటైర్మెంట్ అవ్వచ్చు. లేదంటే గన 10 ఇయర్స్ తర్వాత. లేదు అంటే కూడా 14 సంవత్సరాల తర్వాత మనం రిటైర్మెంట్ అవ్వచ్చు. బట్ మనకు 10 ఇయర్స్ తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అవుతది. మనకు ఆప్షన్స్ అన్నమాట ఇవి. బట్ ఇవి కంపల్సరీగా పర్మనెంట్ జాబ్సే. ఎలాంటి టెంపరరీ అయితే కాదు. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థాంక్ యూ.